మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. సాంకేతిక లోపాల కారణంగా జరిగిన విమాన ప్రమాదాల్లో గతంలో కూడా రాజకీయ ప్రముఖులు చనిపోయారు. వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ యుద్ధ సమయంలో 1965 సెప్టెంబర్ 19న గుజరాత్ సీఎం బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న డకోటా విమానం కచ్ ప్రాంతంలో కూలిపోయింది. స్పాట్లోనే మెహతా చనిపోయారు. 1968 జనవరి 23న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోవడంతో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎస్ఎస్ ఖేరా మరణించారు. 1973 మే 28న కేంద్ర ఇంధన శాఖ మంత్రి మోహన్ కుమార మంగళం ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తూ విమానం కూలిపోవడంతో చనిపోయారు. 2001 సెప్టెంబర్ 30 నాడు కేంద్ర మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావు సింధియా వ్యక్తిగత విమానం యూపీలోని మైన్పురిలో కూలిపోయి మృతి చెందారు. 2002 మార్చి 3న లోక్సభ స్పీకర్ టీడీపీ నేత జీఎంసీ బాలయోగి వెస్ట్ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలి చనిపోయారు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నల్లమల అడవుల్లో విమానం క్రాష్ అయి దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత వైఎస్ మరణ వార్తను అధికారికంగా ధృవీకరించారు. 2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ సీఎం డోర్జీ ఖండు ఇటానగర్ నుంచి తవాంగ్కి వెళ్తుండగా హెలికాప్టర్ కుప్పకూలి మృతి చెందారు. ఇప్పుడు 2026 జనవరి 28న ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ప్రైవేటు కమర్షియల్ చార్టెడ్ విమానం క్రాష్ అయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూశారు.